నమస్కారం యశాల న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బీఆర్ఎస్ కౌన్సిలర్ ను కిడ్నాప్ చేయలేదని ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కు చెందిన 5వ వార్డు కౌన్సిలర్ ని కాంగ్రెస్ పార్టీ కిడ్నాప్ చేసిందని, నేను కిడ్నాప్ చేయించానని, నేనెందుకు కిడ్నాప్ చేస్తా, కావాలని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ దుయ్యబట్టారు. ఎల్లుండి జరిగే ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరవేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీలు కలవమని అన్నారు కదా, ఇప్పుడు ఎలా కలుస్తారు అని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రశ్నించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారి పర్యటన వివరాల గురించి తెలియజేయడానికి యొక్క ప్రెస్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. గత 15 రోజుల నుండి అసెంబ్లీలో బిజీ. దాని తర్వాత ముఖ్యమంత్రి గారి పర్యటనలు కావచ్చు, డీసీసీ పర్యటనలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు 6వ తారీఖు నాడు బాసాలో వచ్చేసి బాసాకు పట్టించడం వరకు ఏదైతే దేవాలయాలకు సంబంధించి ఏదైతే టూరిజం ఉందో, మచ్చరెడ్డి నెక్స్ట్ ఇయర్లో ఏదైతే మన కుంభమేళ లాగా గతంలో లాగా మనం గంగా స్నానాలకు సంబంధించి గోదావరి పుష్కరాల కార్యక్రమం ఉంది. ఆ యొక్క కారిడార్ని ఏర్పాటు చేయడానికి ఫౌండేషన్ స్టోన్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు వీరందరూ కూడా రాబోతున్నారు. బాసాలో ఫౌండేషన్ స్టోర్ ఏర్పాటు చేసిన తదనంతరం అదే హెలికాప్టర్ ద్వారా ఆ రోజుల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గుజరాత్ మండల్ పీపుల్ నుండి పీపుల్స్ మాస్ పాదయాత్ర చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి మొదలుకుంటే ఖమ్మం. ఆ పాదయాత్ర చేసిన ప్లేస్ నుంచే మరి భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా అందరూ కూడా భూస్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఆ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా నూతనంగా అయినటువంటి డీసీసీ బాడీ, జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన బాడీ, ఆ యొక్క కార్యక్రమానికి రేపుగా జరిగింది 4వ తారీఖు నాడు సాయంత్రం డీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా బాడీతోటి, అంటే అందరు కార్యకర్తలతో కాకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది, మార్టిన్ ఉంటుంది. కాబట్టి జిల్లా బాడీ కావచ్చు, దాంతోపాటు చైర్మన్, దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎవరైతే ఆ పొజిషన్లో ఉన్నట్టు వాళ్ళే తప్ప మిగతా ఎవరు కూడా కాదు. కాబట్టి అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్, ఎస్సీసీఎల్, బీసీసీఎల్, మైనారిటీ సెల్, రైతు విభాగం, మహిళా విభాగం, ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్, మిగతా ఎన్నైతే కాంగ్రెస్ పార్టీ అనుబంధానికి సంబంధించిన ఫ్రంటల్ అధ్యక్షులు మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో రావాల్సింది ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా నియోజకవర్గ ప్రజలతో పాటు నిర్మల్ జిల్లా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా పరిగణలోకి తీసుకొని మీరందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహేష్ కుమార్ గారు ఎల్లుండి 4 గంటలకి మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో 4 నుంచి 5 గంటల మధ్య ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి ఇదే విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి మరి ప్రత్యేకించి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ విషయం మీ అందరికీ తెలుసు, మన ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా నేను అనేక రకాలుగా ఎడ్యుకేషన్ ఈ ప్రాంతానికి సంబంధించి పెట్టిన డిగ్రీ కళాశాల కావచ్చు, మిగతా సదర్మట్ సంబంధించిన కెనాలే కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి ఇష్యూస్ కావచ్చు, అన్ని కూడా నేను పెట్టడం అనేది జరిగింది. ముందుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఆల్రెడీ ఇక మంజూరు చేయాలని చెప్పడం అనేది జరిగింది. అది నేను ఖానాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, అంటే అది నర్సరీ నుంచి స్టార్ట్ అయింది. ఏ స్కూల్ కూడా నర్సరీ నుంచి ఉండేది. తెలంగాణ కొత్తగా ఏర్పాటు చేసిన స్కూల్ ఇక్కడ ఖానాపూర్కి మొదటిగా ఈ మండల కేంద్రంలోకి ఏర్పాటు చేస్తున్నాను. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఆల్రెడీ మంజూరు చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని మంజూరు చేశారు. అది కూడా ఫౌండేషన్ స్టోర్ని ఇనాగరేట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ నేటి యువతకి త్వరగా ఉద్యోగాలు రావాలంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఖానాపూర్లో లేదు. సీఎం గారికి కోరిన వెంటనే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని మనకు మంజూరు చేయడం అనేది జరిగింది. దాని ద్వారా కేవలం ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ట్రైనింగ్తో పాటు విత్ ఇన్ 2 సంవత్సరాలు వాళ్ళు ఎవరైతే నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి ట్రైనింగ్ సెంటర్ని ఖానాపూర్కి ఆల్రెడీ మంజూరు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇంకా
అభివృద్ధికి సంబంధించిన అంశాలు అనేక అంశాల మీద మనం గతంలో మాట్లాడడం, ఎన్నికల కంటే ముందు కూడా. ఇంకో విషయం ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ సంబంధించిన ఏదైతే గతంలో విశ్వసించింది ల్యాండ్ ఇష్యూ, దాన్ని కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే మధ్యలోని అధికారులతో మీటింగ్ పెట్టిన తర్వాత నేను మీడియా వెళ్తూ ఎవరితో మాట్లాడాను, స్పెసిఫిక్గా కమిటీని ఏర్పాటు చేసుకుని ఏదైతే 110 ఎకరాలు ఉన్నట్టు ల్యాండ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సర్వే చేస్తుంది. దాంట్లో దగ్గర 61 నుంచి 62 ఎకరాలు ఇప్పటికీ డిఎస్ పెండింగ్. అదేవిధంగా అదే ల్యాండ్లో 5 నుంచి 6 మందికి ఇప్పటికీ రైతు భరోసా డబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా ఎంక్వైరీ నేను పెట్టించాను. దాంతోపాటు అసైన్ ల్యాండ్ పేరు మీద అక్కడ కొంతమంది కబ్జాల పొజిషన్లు ఉన్నారు, దాని మీద పూర్తిసారి ఎంక్వైరీ చేశాను. కాబట్టి నేను అందరికీ ఎవరైతే డబుల్ ఏరియా 112 ఎకరాల దాని సరౌండింగ్ ఏదైతే ఉందో మొత్తం కూడా దానికి సంబంధించి మీకు ఏమైనా ప్రొసీడింగ్స్ ఉంటే అవన్నీ కూడా ఎంఓఆర్ గారికి సబ్మిట్ చేయండి. ఓవరాల్ గా నాకు ఇది చేశారంటే కంపల్సరీ. ప్రభుత్వంపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. కొత్తగూడెం బస్టాండ్ లో ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కూనంనేని ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నాం కదా అని బస్సుల్ని బస్టాండ్లను పట్టించుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. వీళ్ల తీరు చూస్తుంటే ఏం తిట్టాలో అర్థం కావట్లేదని అన్నారు. తలుచుకుంటే బీపీ లేస్తుందని అన్నారు. వీళ్ల పరిపాలన వీళ్లు పాడుగాను అంటూ మండిపడ్డారు. 700 కోట్లు ఉంటే తానైతే రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు అద్భుతంగా బ్రహ్మాండంగా బాగు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. దానికి తెలివి ఉండాలని పట్టుదల ఉండాలని అన్నారు. వీళ్లకు అది లేదని అన్నారు. ఆయన మహిళలు నిరుత్సాహపడవద్దని పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. 700 కోట్లు వీళ్ళ పరిపాలన వీళ్ళు పాడుగాను. తిట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాళ్ళు అన్నట్టుగా అలా చేస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే సంవత్సరంలో మొత్తం రూపమే మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇంత అన్యాయంగా ఉన్నాయి. సరే, అయినా మీరు ఈ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మనం కొత్త దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన, అందులో ఆర్టీసీ సోదరులు ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. మీ అందరికీ మీ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తున్నాను. అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఫైట్ చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను. సో ఆ విధంగా బస్సులు కూడా శుభ్రంగా ఉండాలి. ప్రయాణం చేసే వాళ్ళకి ఎట్లా పట్టా వాళ్ళు ఎక్కుతున్నారు అని చెప్పి దాని జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ధర్మం కాదు. ఆర్టీ నీట్గా ఉంచాలి, బస్ స్టాండ్ నీట్గా ఉంచాలి, మరుగుదొడ్లు నీట్గా ఉంచాలి, సిబ్బందిని జాగ్రత్త చూసుకోవాలి. డబ్బు లేని పనులు, డబ్బు ఉన్నదంటే ఓకే మీకు ఇబ్బంది. ఇవన్నీ ఇది పెద్ద ఖర్చు కాదు. ఇన్ని వేల కోట్లు పెట్టే వాళ్ళకి మొత్తం రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయమ్మా? రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయి? మొత్తం 143 బస్ స్టాండ్. 5 కోట్లు వేసుకో, ఎంత అవుద్ది? 700 కోట్లు. 700 కోట్లు వీళ్ళ పరిపాలన వీళ్ళు పాడుగాను. నీకు తెలుస్తుంది. పెట్టలేక ఈ మాట అంటున్నా. ఆడాళ్ళు అన్నట్టుగా అలా చేస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే సంవత్సరంలో మొత్తం రూపాయి మారుస్తా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇంత అన్యాయంగా ఉన్నాయి. సరే, అయినా మీరు ఈ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మనం కొత్త దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన, అందులో ఆర్టీసీ సోదరులు ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. మీ అందరికీ మీ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తున్నాను. అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీలకు ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ షెడ్యూల్డ్ కులాల ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ ర్యాలీ సభ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి పోస్ట్ ఆఫీసు అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీలకు రాజ్యాంగబద్దమైన హక్కులు అమలు కావటం లేదని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్
మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు ప్రస్తుతం 9 జిల్లాలుగా విభజించబడి సుమారు 75 మండలాలు 15 లక్షల ఎస్సీ జనాభా ఉన్నప్పటికీ సరైన న్యాయం జరగటం లేదని తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 మార్చి 25న ఏజెన్సీ ప్రాంతాల ఎస్సీలకు ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ హామీలు అమలు కాకముందే పంచాయతీ ఎన్నికలు నిర్వహించారని, త్వరలో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎస్సీలను సరైన విధంగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కొత్తగూడెం పట్టణంలో ఒక ధర్మ పోరాట సభ, ర్యాలీ జరుగుతా ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో సగ భూభాగం ఏజెన్సీ భూభాగం, 4 జిల్లాలు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ ఈ జిల్లాలుగా మళ్ళీ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. 9 జిల్లాలు, 75 మండలాలు, సుమారు 15 లక్షల జనాభా కలిగినటువంటి ఎస్సీ కులాలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు కావట్లేదు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలను ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలు ఉపాధి ఇక్కడ ఉండబడినటువంటి ఇంటి మీద హక్కు లేదు. ఏజెన్సీ ప్రాంతంలో చేయాలని చెప్పి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వాలు విఫలమైన ఏజెన్సీ ప్రాంతంలో చూస్తున్నాయి. ఏజెన్సీ ఇచ్చి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు ఉండబడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యకు పోయే ముందు మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి ఇక్కడ ఉండబడినటువంటి ఈ కొత్తగూడెం 2025 మార్చి 24 తారీఖు రోజు మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు ఉద్యోగ, ఉపాధి, రాజకీయపరమైన రిజర్వేషన్ ప్రభుత్వం విన్నది, కానీ అమలు చేయకుండానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. దాంట్లో మాకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మళ్ళీ జరగబోతున్నాయి. దాంట్లో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. మీ అభద్రతతో బతుకుతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏజెన్సీలో ఉండబడినటువంటి ఎస్సీలను ఎస్సీలుగా గుర్తించటం లేదు. ఎస్సీ వాదం తొలగించారని చెప్పి ఎస్సీ వాదం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఏదైతే ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీలకైనా ఎస్టీలకైనా చట్టం, కమిషన్, బడ్జెట్ ఒక్కటే. ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలను ఎందుకు ఉక్కుపాదం మోపుతున్నారు అభివృద్ధి మీద అని చెప్పి మేము ఖండిస్తున్నాం, నిలదీస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఇంతటితో ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమాన్ని సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శనరావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 23, 24, 25వ తేదీలో కొత్తగూడెంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1000 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరు కానున్నారని చెప్పారు. ఢిల్లీలో జరిగిన రైతు ఆందోళనకి నాయకత్వం వహించిన నేతలు మహారాష్ట్రలో నాసిక్ నుంచి ముంబై వరకు 50,000 మంది రైతులతో నిర్వహించిన పాదయాత్రకు నాయకత్వం వహించిన అఖిల భారత రైతు సంఘం నాయకుడు అశోక్ ధావలే ఈ మహాసభలకు హాజరవుతారని ఈ సందర్భంగా తెలిపారు. 53 లక్షల కోట్ల బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు అంకెల గారడి మాత్రమేనని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకి పలు చోట్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినప్పటికీ రైతులకి సరైన నీరు అందటం లేదని విమర్శించారు. ములకలపల్లిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీతో పాటు ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక కేంద్రం అయినటువంటి ఈ కొత్తగూడెంలో జరిగే
ఈ రాష్ట్ర రైతు మహాసభల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలన్నీ చర్చించి వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యాచరణని రూపొందించుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు తీవ్రమైనటువంటి సమస్యలతోని బాధపడతా ఉన్న పరిస్థితి ఉంది. గిట్టుబాటు ధరలు లేవు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, మార్కెట్ అన్ని రైతాంగానికి సంబంధించినటువంటి తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లాలో నీటి సమస్య ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ప్రాజెక్టులు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి, ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదు. ప్రభుత్వాలు రైతాంగానికి చేసినటువంటి వాగ్దానాలని అమలు చేయడానికి తగిన ప్రయత్నం చేయడం లేదు. ఆచరణలో రైతు భరోసా 15,000 అన్నది 12,000కు వచ్చింది. కౌలు రైతులకు ఇస్తానన్నది అసలే లేకుండా పోయింది. అన్ని పంటలకి బోనస్ అన్నది ఒక పంటకి ఒక కాలంలో బోనస్ వచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇస్తానన్న రైతు భరోసా ఒక పర్యాయం 2 పర్యాయాలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. రుణమాఫీ కొంతమందికి చేసి కొంతమందికి చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని సమస్యల పైన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర మహాసభలు చర్చించబోతా ఉన్నాయి. 23వ తేదీ నాడు పెద్ద ఎత్తున ప్రారంభ సభ వేలాది మందితోని నిర్వహించబోతా ఉన్నాము. ఈ మహాసభల్లో అఖిల భారత నాయకత్వం అశోక్ దావలే గారు, ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విద్యుకృష్ణన్ గారు పాల్గొంటా ఉన్నారు. ఈ మహాసభల్ని జయప్రదం చేయడానికి, రైతాంగ ప్రయోజనాలను కాపాడడానికి చేస్తున్న కృషికి చేయూతనివ్వడానికి మీరు ముందుకు రావాల్సింది గారు. ఇప్పటికే పత్తి అలా సరిగ్గా మార్కెట్లోకి పత్తి వచ్చే సమయంలో 8 నెలల పాటు వెసులుబాటు కల్పించేసి 0 ట్యాక్స్ తోని వాళ్ళ పత్తిని ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు. ఇక్కడ పత్తి రైతు సిసిఐ కొనుగోలు కేంద్రాలతోని 8,110 రూపాయలు పెట్టి కొంటామని చెప్పి 22%, 12% లోపు తేమ ఉండాలి అని చెప్పి అనేక రకాల నిబంధనలు పెట్టి సిసిఐ కొనుగోలు చేయకపోతే 8,110 రూపాయల మద్దతు ధర నిర్ణయించినటువంటి సిసిఐ కొనకపోతే 5,000కి, 5,200కి, 4,800కి, అంటే సగం ధరకి మాత్రమే రైతు పత్తిని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏర్పడింది. అందుకే మేము అఖిల భారత స్థాయిలో ఏఐకేఎస్గా, ఆల్ ఇండియా కిసాన్ సభగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. మద్దతు ధర ప్రకటించడము అనేది కాదు, మద్దతు ధరలు ప్రకటిస్తున్నారు. పత్తికి 8,110 అంటున్నారు, వరికి 2,380 అంటున్నారు, మొక్కజొన్నకి 2,400 ఈ సంవత్సరం మద్దతు ధర ప్రకటించింది, కనీస మద్దతు ధర. కానీ ప్రకటించిన తర్వాత కొనేవాళ్ళు ఎవరు? దీనికి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి ఉద్యమం చేస్తే ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో సంవత్సరం కాలం పాటు ఆందోళన చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తాము అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి వచ్చి దాన్ని పక్కన పెట్టేసి, ఆందోళన చేసిన సమయంలో రాతపూర్వకంగా హామీ ఇచ్చి దాన్ని పక్కన పెట్టేసి వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి సంఘంగా ఇవాళ ఈ అఖిల భారత రైతు సంఘం ఉంది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంపై ఫిర్యాదులు అందడంతో కొందరు అధికారులు విధులకి సరిగ్గా హాజరు కావడం లేదని, పనితీరు కూడా సక్రమంగా లేదని, సిబ్బంది ట్యాక్సులు సరిగ్గా వసూలు చేయడం లేదని గుర్తించారు. పలు రికార్డుల్ని పరిశీలించి ఆర్థిక లావాదేవీలు, ట్యాక్సులు పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల్ని పరిశీలించారు. రికార్డుల పరిశీలన, విచారణలో అధికారుల అక్రమాల గుట్టు రట్టవుతూ వారి చేతివాటం బయటపడినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. రెవెన్యూ, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాలలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి రికార్డుల్ని పరిశీలించారు. సోదాలు చేస్తున్న సమయంలో మేనేజర్ శ్రీనివాసు చెప్పా పెట్టకుండా ఆఫీస్ నుంచి వెళ్లిపోయాడు. అతని కోసం అతని ఇంటికి వెళ్లిన అధికారులకు ఇంటికి తాళం తప్ప అతని ఆచూకీ లభించలేదు. అలాగనే బిల్ కలెక్టర్లు బిల్లుల కోసం బయట తిరుగుతూ ఉండగా వారు వచ్చిన తర్వాత ఆఫీస్ లో వారిని విచారణ జరిపారు. ఏసీబీ అధికారుల సోదాలలో బయటపడ్డ అక్రమాలు, నిధుల ఖర్చు విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గం 2025 జనవరి 26వ తేదీన పదవి నుంచి తప్పుకోవడంతో అప్పటి మున్సిపల్ ఖాతాలో 5.74 కోట్ల నిధులు నిల్వ ఉంటే 2025 మార్చి నుంచి ఆదాయం 8.60 కోట్లు కాగా గత నెల 25 నాటి బడ్జెట్ సమావేశంలో 17 లక్షలు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు చూపటంతో సుమారు 13 కోట్ల మేర మున్సిపల్ నిధులు ఖర్చయినట్లు అధికారులు లెక్కలు చూపటంతో కొందరు అధికారుల పనితీరుపై అనేక ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు విషయంలో అంచనాలకు మించి
నుంచి చెల్లింపులు జరిగాయని, వాహనాల మరమ్మతుల పేరుతో పదే పదే బిల్లులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో అధికారుల చేతివాటం. ఇంటి నిర్మాణం జరగక అధికారులు కొలతలు వేసి ముందుగా లక్షల్లో ఇంటి పన్ను విధించి ఆ తర్వాత తగ్గించడం చేస్తూ అవినీతికి పాల్పడుతూ అక్రమంగా పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నట్లు ఆరోపణలు రావడంతో పాటు బహుళ అంతస్తుల భవనాలకి పార్కింగ్ లేకున్నా కాసులు తీసుకొని పర్మిషన్లు ఇస్తూ ఉండటంతో అధికారుల చేతివాటాన్ని విమర్శిస్తూ ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదిక. సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో సుమారు 16 గంటల పాటు సోదాలు నిర్వహించి పలు రికార్డుల్ని పరిశీలించి విచారణ జరిపిన అనంతరం కమిషనర్ ఇంటి వద్ద పలు రికార్డుల్ని స్వాధీనం చేసుకుని ఏసీపీ అధికారులు అన్ని రికార్డుల్ని తమతో పాటు తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై కొందరు మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికల్ని అందజేయడంతో సత్తుపల్లి మున్సిపాలిటీలో అవినీతి, ఉద్యోగుల చేతివాటం, అక్రమ ఆర్థిక లావాదేవీల గురించి ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటూ పాలకవర్గం లేకపోవడంతో అధికారులు దొరికినంత దోచుకున్నారు అంటూ కొందరు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని శాఖల సిబ్బంది ఉన్నారు. వాళ్ళు రెవెన్యూ, శానిటరీ, టౌన్ ప్లానింగ్ అందరూ ఉన్నారు. అన్ని రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తారు. మాకు ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటన్నిటి మీద క్షుణ్ణంగా తనిఖీ చేస్తాను. ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదని. ఇప్పటివరకు మాకు కూడా కొంత జరిగింది ఏంటంటే ట్యాక్సెస్ ప్రాపర్గా కలెక్షన్ లేదు, రెగ్యులేషన్ ఇది కూడా సిస్టమ్ కూడా ఇంకా సరిగా లేదు. దీనివల్ల చాలా రెవెన్యూ కూడా రావాల్సింది గవర్నమెంట్కి. తర్వాత సిబ్బంది కూడా కొంతమంది గైర్ హాజరుగా ఉన్నారు. వాళ్ళ పనితీరు మీద కూడా అసెస్ చేస్తున్నారు అంతా. ఎవరైనా వేసి ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ కూడా పర్సనల్గా వాళ్ళతో ఎంక్వైరీ చేస్తాను. ఇప్పటివరకు అయితే అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మేము గవర్నమెంట్కి నివేదిక ఇస్తాం. ఇది మా గౌరవ డీజీ మేడం గారి ఆదేశాల మేరకు సత్తుపల్లి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేస్తాం. ఏసీబీ ఎప్పుడైనా రైడ్ చేసినప్పుడు ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఉంటారో వాళ్ళ ఇల్లు రైడ్ చేయడం ఫార్మాలిటీ. అది ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ కూడా హౌస్ సెర్చ్ కూడా కండక్ట్ చేశారు. ఇల్లు వచ్చారు, వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసి చెప్తాం. ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఖచ్చితంగా మేము చెప్తాం. సార్ మీరు ఉన్నారు మేము వచ్చినప్పుడు, తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళినట్టున్నారు. ఆయన కూడా రమ్మన్నాం, వస్తున్నారు. ఖచ్చితంగా మేము అటెండెన్స్ లిస్ట్ ప్రకారం ఏ సిబ్బంది ఈరోజు డ్యూటీలకు హాజరయ్యారు, ఎవరు లేరు, ఎవరు కొంతమంది ట్యాక్స్ కలెక్షన్స్ కూడా వెళ్ళామని చెప్తున్నారు. మేము వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో మేము మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళతో కొన్ని. ఎందుకంటే వాళ్ళు కొన్ని సబ్జెక్టు వాళ్ళు చెప్తేనే మాకు అర్థమవుతుంది కాబట్టి ఆ సబ్జెక్టు అదొకటి. లోపల ఉన్న సిబ్బంది వరకు అన్ని రికార్డ్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తాను. ఇప్పటివరకు మాకు దొరికిన ఇర్రెగ్యులారిటీస్ ఇదే చూస్తున్నాం. ఆయన ఉంటే బాగుండేది, ఉంటే ఆయనతో కూడా మా డిస్కస్ చేసి క్లారిఫికేషన్ తీసుకుంటాం. ట్యాక్స్ ఇబ్బందులు అంటే ఏంటి సార్? అంటే కలెక్షన్ ఇప్పుడు మనకు టార్గెట్ మీకు తెలియదే ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు జనరల్గా మనకి మున్సిపాలిటీకి ఆదాయమే ప్రాపర్టీ ట్యాక్స్ గురించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.